ఒబేసిటీ అండ్ డయాబెటిక్స్ చాలా కామన్గా చూస్తున్నాం. ఎందుకు అనుకుంటున్నాం? ఇన్ ద లాస్ట్ 30-40 ఇయర్స్ మన లైఫ్ స్టైల్ బాగా మారిపోయింది. ఒబేసిటీ అంటే ఏంటిది? ఒబిసిటీ ఈజ్ నాట్ జస్ట్ ప్రజెన్స్ ఆఫ్ ఫ్యాట్. మీ హైట్కి మీరు ఉండాల్సిన వెయిట్ ఇంత ఫలానా అని ఉంటేనే యు ఆర్ హెల్తీ. గురకబెట్టడం, మార్నింగ్ అంతా నువ్వు వర్క్ చేసి చాలా అలసిపోయినప్పుడు యు గెట్ ప్రాపర్ స్లీప్ అని అనుకుంటారు, గురక అని. సౌండ్ స్లీప్ అంటుంటారు. అది నిజంగా చెప్పాలంటే హెల్తీ స్లీప్ సౌండ్ స్లీప్ అంటారు, కానీ వీళ్ళు సౌండ్ చేసే స్లీప్ అది. అయితే లీన్ పీపుల్లో కూడా డయాబెటీస్ వస్తుందా? ఖచ్చితంగా. డయాబెటిక్ అనేది జెనెటిక్ ఆర్ లైఫ్ స్టైల్ డిజార్డర్ అని వచ్చారు. ఒకటే అని చెప్పలేము. No hype, no fear, just honest health conversations. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Dilip Gudi, Senior Consultant Physician and Diabetologist with us from Yashoda Hospital, Somajiguda. Let's welcome him. Hello, Andy. Hello. How are you, sir? Good. మీ ఎక్స్పీరియన్స్లో యాజ్ అ ఫిజిషియన్గా ఒబేసిటీ అండ్ డయాబెటిక్స్ చాలా కామన్గా చూస్తున్నాం. ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఇన్ ద లాస్ట్ 30-40 ఇయర్స్ మన లైఫ్ స్టైల్ బాగా మారిపోయింది. ఇఫ్ యూ లుక్ ఎట్ హౌ వీవర్ అంటే ఇఫ్ యూ 30-40 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఒక రకమైన మనం తినే ఫుడ్ అవ్వచ్చు, మన ఎక్సర్సైజ్ కానీ అంటే మనకి బాడీ తీసుకునే శ్రమ అవ్వచ్చు, మన మొత్తం అంటే ఫిజికల్ వర్క్ అనేది ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే వర్క్ హ్యాస్ ఆల్ బికమ్ మెకానైజ్డ్ అండ్ దెన్ మనం తినే ఫుడ్ అంతా ఎక్స్ట్రీమ్లీ హై ఫ్యాట్, హై క్యాలరీ ఫుడ్ తీసుకోవటం ఒకటి. దెన్ ఈ అర్బన్ లైఫ్ సెట్టింగ్లో 9 to 5 జాబ్స్, సిట్టింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండటం, దానికి తోడు కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు 45-50లో వచ్చే డయాబెటీస్ అనేది మనం 20స్లోనే చూస్తున్నాం. సో ఓవర్ వెయిట్ అండ్ ఒబిసిటీ అనేవి అసలు వెరీ వెరీ కామన్గా చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ 3 out of 5 అర్బన్ పాపులేషన్లో దే ఆర్ ఐదర్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్. అండ్ సపరేట్గా WHO హ్యాస్ గివెన్ ఏ క్రైటీరియా టు క్లాసిఫై BMI మన సౌత్ ఇండియన్స్ కోసం. అది మామూలు ఒక వైట్ పర్సన్కి ఏమో 25 దాటితే 25 to 7 ఓవర్ వెయిట్ అన్నారు, 27 దాటితే ఒబీస్. ఇండియన్స్కి మాత్రం 23 to 25 ఓవర్ వెయిట్. సో మన నార్మల్ హెల్తీ BMI ఈజ్ 18 to 22.9. కాబట్టి ఇలా క్లాసిఫై చేసినప్పుడు చాలా మంది ఓవర్ వెయిట్ ఒబీస్ కింద వస్తున్నారు. అండ్ ఎందుకు ఇంత స్ట్రింజెంట్గా క్లాసిఫై చేయాల్సి వచ్చింది WHOకి అంటే, సిమిలర్ బాడీ వెయిట్కి ఒక ఇండియన్కి సిమిలర్ హైట్ ఉండి బాడీ వెయిట్ ఉన్న ఒక ఇండియన్ అండ్ కాకేషన్ని కంపేర్ చేస్తే విసరల్ ఫ్యాట్ అనేది బాగా ఎక్కువ ఉంది ఒక ఇండియన్ పర్సన్కి కంపేర్ చేస్తే. సో దీనివల్ల మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ బాగా ఎక్కువ ఉంది. అంటే వీళ్ళలో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పెరగటం, హార్ట్ డిసీజ్ రిస్క్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి ఇంకొంచెం స్ట్రింజెంట్గా అంటే టోటల్ బాడీ ఫ్యాట్ అనేది BMI వైజ్ కొంచెం ఇంకా స్ట్రింజెంట్గా పెట్టాల్సిందే అని గైడ్లైన్స్ ప్రకారం ఇండియన్స్కి ఎస్పెషల్లీ ఇలా సౌత్ ఈస్ట్ ఏషియన్స్కి BMI కట్ ఆఫ్ హ్యాస్ బీన్ లిటిల్ మోర్ స్ట్రింజెంట్. సో బట్ ఓవరాల్ ఇఫ్ యూ సీ బేసికలీ ఓవర్ వెయిట్ అండ్ ఒబిసిటీ గత 30 ఇయర్స్లో ఫర్ వేరియస్ రీజన్స్ ఇంక్లూడింగ్ స్ట్రెస్ అవ్వచ్చు, లైఫ్ స్టైల్ బిహేవియరల్ చేంజెస్ అవ్వచ్చు, డైట్ కానీ ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, స్లీప్ సరిగా ఉండకపోవడం కానీ, ఇట్లా దెర్ ఆర్ ఒక 10 to 12 ఫ్యాక్టర్స్ దట్ హ్యావ్ ఆల్ కాంట్రిబ్యూటెడ్ టు మేకింగ్ పీపుల్ ఓవర్ వెయిట్ అండ్ ఒబీస్ అండ్ గెటింగ్ దెమ్ డిసీజెస్ విచ్ వుడ్ హ్యావ్ అదర్వైజ్ కమ్ ఇన్ 40s, 50s. ఎప్పుడో రావాల్సిన వ్యాధులు జెనెటిక్గా వాళ్ళకి 20s, 30sలోనే మనం చూస్తున్నాం. సో దిస్ ఈస్ ఏ అలార్మింగ్ సిచ్యువేషన్ దట్ వీ హ్యావ్ టు వేకప్ అండ్ వీ హ్యావ్ టు అడ్రస్ ఇట్ యాజ్ ఎ వార్ ఫుటింగ్. మీరు చెప్పండి, యాజ్ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒబేసిటీ అంటే ఏంటిది? సో ఒబిసిటీ ఈజ్ నాట్ జస్ట్ ప్రజెన్స్ ఆఫ్ ఫ్యాట్. బేసికలీ ఓవర్ వెయిట్ ఉండటమే కాదు, ఒబిసిటీ ఈజ్ ఏ క్రానిక్ డిసీజ్, ఒక డిజార్డర్ అని క్లాసిఫై అయింది. ఇది రీసెంట్గా లాస్ట్ 8-9 ఇయర్స్ నుంచి ఒబిసిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ డిసీజ్. బేసికలీ చాలా మంది సీరియస్గా తీసుకోవట్లేదు. దట్ ఈస్ ఏ ప్రాబ్లం. ఎందుకు ఎడిపోసిటీ బేస్డ్ క్రానిక్ డిజార్డర్ అంటున్నారు, ABCD. దట్ ఈస్ హౌ దే ఆర్ లేబులింగ్ ఇట్. సో ఎందుకు అంటే వై ఈజ్ ఇట్ కాల్డ్ ఎ డిజార్డర్ అంటే, అఫ్ కోర్స్ దాంతో చాలామంది ఒక రకమైన భయంకి లోనవుతారు. డిజార్డర్ ఎందుకు అంటున్నారు, కొంచెం ఫ్యాట్ ఉన్నాను కరెక్టే, దీన్ని హెల్దీ వెయిట్ అని ఒక రకమైన అంటే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు చాలామంది. నేను ఓవర్ వెయిట్ ఉన్నా బట్ ఐమ్ స్టిల్ హెల్దీ అంటుంటారు. అది తప్పు. ఇన్ఫ్యాక్ట్ హెల్దీ అనే పదం వాడకండి, ఎందుకంటే 18 to 22.9 BMI ఉంటేనే మీరు హెల్దీ అని. మీ హైట్కి మీరు ఉండాల్సిన వెయిట్ ఇంత ఫలానా అని ఉంటేనే యు ఆర్ హెల్దీ. బట్ బియాండ్ దట్ డు నాట్ బ్లేమ్ ఆర్ డు నాట్ ఫూల్ యువర్ సెల్ఫ్ ఇంటూ థింకింగ్ యు ఆర్ ఇన్ ఎ హెల్దీ వెయిట్. ఎందుకు అంటే దెర్ ఈస్ ఎ రిస్క్
ద మోర్ ద టోటల్ బాడీ ఫ్యాట్, బాడీలో ఉన్న ఫ్యాట్ పర్సంటేజ్ పెరుగుతున్న కొద్దీ మీ రిస్క్స్ ఆఫ్ అది డయాబెటీస్ అవ్వచ్చు, హైపర్ టెన్షన్, ఇంకా దెర్ ఇస్ నో లిమిట్. అది యూరిక్ యాసిడ్, ఫ్యాటీ లివర్ కానీ, హార్ట్ డిసీజ్ రిస్క్ కానీ, దెర్ ఇస్ నో లిమిట్. అంటే ఒక 25 డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి ఒబిసిటీ ఒక కామన్ సాయిల్ హైపోథసిస్ అంటాం. అంటే దీని ద్వారా వస్తున్నాయి మిగతా పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని. సో మనం దీన్ని ఖచ్చితంగా ఒక సీరియస్ ప్రాబ్లం లాగా పరిగణించాలి. వీ హ్యావ్ టు ఫైండ్ వేస్ టు ఫైట్ అగేన్స్ట్ ఒబిసిటీ. మేక్ ష్యూర్ పీపుల్ బ్రింగ్ డౌన్ దే టోటల్ బిఎంఐ, టోటల్ బాడీ వెయిట్ అవ్వచ్చు, బిఎంఐని వితిన్ 18 to 22 పాయింట్ వచ్చేలాగా చూసుకోవాలి. అట్ వాట్ పాయింట్, ఏ పాయింట్లో ఒక పర్సన్ ఇది సీరియస్ ఇష్యూ అనుకోవచ్చు ఒబేసిటీ ఉన్న పేషెంట్? బేసికలీ అంటే బిఎంఐ వైజ్ మీరు కనుక చూస్తే 25 దాటితే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. కానీ బిఎంఐ కూడా అందరం చెక్ చేసుకోం కదా చాలా జనరల్. సింపుల్ అండి. ఇప్పుడు ఆన్లైన్ క్యాలిక్యులేటర్స్ వచ్చాయి. వెయిట్ ఇన్ కేజీస్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్స్ స్క్వేర్డ్. ఇది ఆన్లైన్లో మీరు మీ వెయిట్, మీ హైట్ మీరు మెజర్ చేసి, అంటే మీరు కనుక టైప్ చేస్తే యూ విల్ గెట్ యువర్ బిఎంఐ ఓకే ఇన్ ఏ సెకండ్ బేసికలీ. సో ఇంకా ఈవెన్ అదర్వైజ్ కూడా మీరు చూస్తే ఇప్పుడు వేస్ట్ సర్కంఫరెన్స్ పెరగటం, మీకు సే 5 years బ్యాక్ మీకు వెల్ ఫిట్ అయిన ఒక ట్రౌజర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పట్టట్లేదు. మీరు ఇంకా ఎక్కువ సైజ్ తీసుకోవాల్సి వస్తుంది. 32 ఉండే ట్రౌజర్ ఈజ్ నౌ 34, 36. అంటే మీకు అదే అర్థమవుతుంది. మీ క్లోదింగ్ సరిగ్గా ఫిట్ అవ్వకపోవడం అవ్వచ్చు, అదో జస్ట్ వన్ థింగ్. బట్ మిగతాయి చాలా ఉన్నాయి. అంటే మీరు కొంచెం ఒక ఇంతకుముందు 2-3 అంటే స్టైర్స్ ఈజీగా ఫ్లైట్ ఆఫ్ స్టైర్స్ ఎక్కగలిగిన వాళ్ళు ఇప్పుడు ఒకటి ఎక్కితేనే మీకు ఆయాసం వస్తుంది. మీరు గొరక పెడుతున్నారని మీ పార్ట్నర్ ఆర్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీకు చెప్తూ ఉండొచ్చు. మీకు తెలియపోవచ్చు అది. యూ మే బీ థింకింగ్ యూ ఆర్ స్లీపింగ్ వెల్ అని, కానీ దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా యొక్క ఎర్లీ స్టేజ్ అవ్వచ్చు. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది ఒబిసిటీ లింక్డ్ ప్రాబ్లం అది. సో మీరు నిద్రలో గురక పెడుతున్నారంటే మీ నిద్ర హెల్తీ నిద్ర కాదు, స్లీప్ హైజీన్ బాగాలేదు అని అర్థం. అండ్ యువర్ బాడీ ఈజ్ స్క్రీమింగ్ ఫర్ హెల్ప్. సరిగ్గా చెప్పాలంటే పల్మనరీ ఆర్టీరియల్ హైపర్టెన్షన్ ఒక కండిషన్ ఉంది. లాంగ్ టర్మ్ ఓఎస్ఏ, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళలో లంగ్స్లో ఉన్న బీపీ పెరుగుతూ పోతుంది. నార్మల్గా 20 ఉండాలి, బట్ అది 40, 60 అలా పెరుగుతూ పోతుంది. దాన్ని ఒక్కోసారి అది ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వెళ్తుంది. అండ్ రిగజిస్ట్రేషన్ అవ్వచ్చు, రైట్ హార్ట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అఫ్ కోర్స్ లాంగ్ టర్మ్ 15 to 20 years ఆఫ్ అన్చెక్డ్ వెయిట్ రిలేటెడ్ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్టెన్షన్ ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ నాట్ వన్ థింగ్. బేసికలీ మీ బాడీ మీకు ఉన్న ప్రాబ్లమ్స్ మీ ఇండైరెక్ట్గా మీకు చెప్తూ ఉంటుంది, మనం వినట్లేదు అంతే. సో చిన్న హెల్త్ చెక్ ప్యాకేజ్ మీరు చేస్తే, బేసిక్ హెల్త్ చెక్ లాంటివి చాలా డయాగ్నోసిస్ సెంటర్స్, హాస్పిటల్స్ చేస్తున్నాయి. యూరిక్ యాసిడ్ లెవెల్ చూడండి, మీ కొలెస్ట్రాల్లో ఎల్డిఎల్ లెవెల్ చూడండి, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ చూసుకోండి. గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్ ఏమో తక్కువ ఉంటుంది, బ్యాడ్ ఏమో స్కై రాకెట్ అవుతుంది. అలాగే హెచ్బిఏవన్సీ ఏమో ప్రీ డయాబెటిక్ రిస్క్లో ఉంటుంది. పీపుల్ ఆర్ గెటింగ్ దేర్ హెచ్బిఏవన్సీ టువార్డ్స్ 6.5 దాటితే డయాబెటీస్ వాళ్ళు. సో 5.7 to 6.5 అనేది ప్రీ డయాబెటిక్. సో ఇంకా రాలేదులే నాకు ఏముంది అంత ఫైన్ అనే ఒక రకమైన ఒక రాంగ్ ఇల్యూజన్లో ఉంటుంటారు. సో పీపుల్ హ్యావ్ టు వేకప్. ఎందుకంటే ప్రీ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా హార్ట్ డిసీజ్ రిస్క్ పెరుగుతుందని ప్రూఫ్ ఉంది. సో ప్రీ డయాబెటిస్ ఈజ్ ఆల్సో ఏ కండిషన్, ఇట్ ఇస్ నాట్ ఏ ప్రీ డిసీజ్ కండిషన్. పేరులో ఉన్నట్టు అలా కాదనమాట. ప్రీ డయాబెటిస్లో కూడా చాప కింద నీరులాగా ప్రాబ్లం పెరుగుతుంది. సో వీ హ్యావ్ టు identify the problem, address it, make sure your HbA1c is not just less than 6.5, less than 5.7 కి మీరు ఎయిమ్ చేయాలి. అది చాలా ముఖ్యం. అలాగే ప్రీ హైపర్ టెన్షన్ కానీ ఎల్డిఎల్ లెవెల్స్ గోల్స్, ఎల్డిఎల్ ఈ పలానా పేషెంట్కి ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే 70 దాటకూడదు. దెన్ ఇంకా 2 సార్లు అంటే స్టెంట్ వేశారు అంటే 50 దాటకూడదు. ఇలా గైడ్ లైన్స్ ఉన్నాయి. కానీ చాలా మంది హెల్త్ చెక్ చేసిన తర్వాత ఎల్డిఎల్ 100 కదా నార్మలే అనుకుంటారు. అంటే దాన్ని ఇంటర్ప్రిట్ చేయనివ్వాలి ఒక కార్డియాలజిస్ట్తో కానీ ఫిజిషియన్తో కానీ. అలా కాకుండా దే జస్ట్ లుక్ ఎట్ ద రిఫరెన్స్ వాల్యూ అండ్ దెన్ దే డిసైడ్ అంత బాగానే ఉంది అని డాక్టర్ దగ్గర కూడా వెళ్ళట్లేదు. సో ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. అంటే మీ బాడీ ఈజ్ యాక్చువల్లీ స్క్రీమింగ్ ఫర్ హెల్ప్, ఈస్ టెలింగ్ యూ, గివింగ్ యూ సైన్స్. ఓన్లీ థింగ్ ఈజ్ మనం వినట్లేదు అంతే. అయితే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు స్లీప్ ఆప్నియా గురించి చెప్పారు, గురకబెట్టడం అని. ఇప్పటికీ కూడా ఇంకా చాలా మంది అనుకుంటారు మార్నింగ్ అంతా నువ్వు వర్క్ చేసి చాలా అలసిపోయినప్పుడు యూ గెట్ ప్రాపర్ స్లీప్ అని అనుకుంటారు గురక అని అంటే. సో దట్ ఈస్ అదొక కండిషన్ లాంటి కూడా చూడరు మన దగ్గర. యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద నేమ్ ఆఫ్ ఇట్. సౌండ్ స్లీప్ అంటుంటారు. అది నిజంగా చెప్పాలంటే హెల్తీ స్లీప్ సౌండ్ స్లీప్ అంటారు, కానీ వీళ్ళు సౌండ్ చేసే స్లీప్ అది బేసికలీ. సో యాక్చువల్గా తప్పు అది. అండ్ దాన్ని పీపుల్ షుడ్ నాట్ టేక్ ఇట్ ఈజీ. ఎందుకంటే స్లీప్ స్టడీ అని ఒక స్టడీ ఉంటుంది. అది జస్ట్ ఎలక్ట్రోడ్స్ పెడతాము, దెన్ మనం జస్ట్ పల్స్ ఆక్స్ పెడతాము, దెన్ వీ విల్ లుక్ ఎట్ ఆక్సిజనేషన్ డ్యూరింగ్ ద ఎంటైర్ స్లీప్.
బేసిక్గా 4 to 6 hours ఆర్ వాట్ ఎవర్ స్లీప్ ద పేషెంట్ ఈజ్, అంటే అది ఇంట్లో కూడా చేయొచ్చు, హాస్పిటల్స్లో చేయొచ్చు. పాలిసోమ్నోగ్రఫీ ఆర్ స్లీప్ స్టడీ ఓకే. ఇదేం చెప్తుందంటే ఇట్ విల్ గివ్ అస్ యాప్నియా హైపోప్నియా ఇండెక్స్, ఏహెచ్ఐ అంటారు. ఇది నార్మల్గా 5 కంటే తక్కువ ఉండాలి. ఓకే. ఓకే, లేదు 5 to 15 ఉంది, 15 కంటే ఎక్కువ ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే నిద్రలో మీకు కొన్ని టైమ్స్లో ఆక్సిజనేషన్ తగ్గుతుంది కేవలం గురక వల్ల. ఎందుకు వస్తుంది అసలు గురక అంటే మన నిద్రలో బేసిక్గా టోన్ ఆఫ్ ఆల్ ద మజిల్స్ ఇన్ ద బాడీ షుడ్ కమ్ డౌన్, అంటే హైపోటోనిక్ స్టేట్లో ఉండాలి. 2 మజిల్స్కి మినహా ఇక్కడ 2 మజిల్స్ ఉంటాయి, జీనియోగ్లాసెస్, హైగ్లాసెస్ అనేసి. ఈ మజిల్స్ వీటి జాబ్ ఏంటంటే ద్వారం, ఎయిర్వే ద్వారాన్ని ఓపెన్ చేసి ఉంచడం గ్లాటిస్ దగ్గర. అయితే అవి అలా చేయనప్పుడు ఏమవుతుందంటే వాటిలో కనుక ఫ్యాట్ డిపాజిషన్ వెళ్ళి టోటల్ బాడీ ఫ్యాట్ పెరుగుతున్నప్పుడు ఈ మజిల్స్లో కూడా ఫ్యాట్ వెళ్ళి కూర్చోవడం వల్ల టోన్ తగ్గేసరికి ఈ ఎయిర్వేని ఓపెన్ చేసి ఉంచాల్సిన వీటి బాధ్యత సరిగ్గా నిర్వర్తించట్లేదు కాబట్టి ఎయిర్ ఈ స్ట్రగ్లింగ్ టు గో ఇన్ సైడ్, కాబట్టే సౌండ్ వస్తుంది గురక. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ ప్రాబ్లం. అండ్ ఏహెచ్ఐ ఇండెక్స్ పెరుగుతున్న కొద్దీ 15 to 30 దాటితే సీరియస్ ప్రాబ్లం అది. సిప్యాప్ అంటే మనం పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ పెట్టి మాత్రమే వీళ్ళని పడుకోనివ్వాలి. కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ కానీ బైప్యాప్ కానీ బై లెవెల్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ కానీ మనం ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఇఫ్ యూ అలౌ దట్ ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అని అన్చెక్డ్గా కొన్ని ఇయర్స్ పాటు కనుక అవుతాయి, పీపుల్ హ్యావ్ హై రిస్క్ ఆఫ్ ఎరిథమియాస్, పల్మనరీ ఆర్టరీ హైపర్టెన్షన్, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకి వస్తాయి ఖచ్చితంగా. అయితే లీన్ పీపుల్లో కూడా డయాబెటీస్ వస్తుందా? వాళ్ళు ఎట్లా అనుకుంటారంటే మేము చాలా సన్నగా ఉన్నాం, మాకు ఎట్లాంటి హెల్త్ ఇష్యూ లేదు, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అట్లాంటి వాళ్ళలో కూడా డయాబెటీస్ వచ్చే కండిషన్ అట్లాంటివి ఏమన్నా? ఖచ్చితంగా. యూజువల్గా టైప్ 2 డయాబెటీస్లో 88 out of 100 మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే ఇండియాలో 88 మంది ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్ ఉన్నవాళ్లే. కానీ 12 మంది ఉన్నారు, దే ఆర్ ఆల్ లీన్, సన్నగానే ఉంటారు. కానీ వాళ్ళకి హెచ్బిఏవన్సీ చూస్తే 10, 11, 12 అలా ఉంటుంది. వైల్ నార్మల్ హెచ్బిఏవన్సీ షుడ్ బి లెస్ దాన్ 6.5. కాబట్టి లీన్ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా, అంటే లీన్ వాళ్ళు కూడా డయాబెటీస్ వచ్చే రిస్క్ వాళ్ళకి ఉంటుంది. ఓకే, అది ఫుడ్ హ్యాబిట్స్ కానీ, స్ట్రెస్ కానీ, అఫ్ కోర్స్ జెనెటిక్ రిస్క్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఇద్దరు పేరెంట్స్కి కనుక టైప్ 2 డయాబెటీస్ ఉంటే మీరు సన్నగా ఉన్నా మీకు ప్రాబ్లీ 40 45లోనో డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది. కానీ మీ హ్యాబిట్స్ సరిగా లేకపోతే, మీ లైఫ్ స్టైల్ అంటే అది మీరు తినే ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ కానీ సరిగా లేకపోతే మీకు 40sలో కాదు, లేట్ 20s, ఎర్లీ 30sలోనే మీకు డయాబెటీస్ రావచ్చు. సో సన్నగా ఉంటే డయాబెటీస్ రాదు అని మాత్రం కాదు. వాట్ రోల్ డస్ బెలీ ఫ్యాట్ డస్ ఇన్ లైక్ ఇన్సులిన్ పేషెంట్స్ తీసుకునే వాళ్ళలో, ఒబేస్గా ఉన్న పేషెంట్స్లలో ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది? ఇన్సులిన్ ఈజ్ అన్ అనబాలిక్ హార్మోన్. ఓకే, ఇన్సులిన్ ఈజ్ లైక్ ఎన్ ఆక్సిజన్ లాంటిది. ఒకవేళ మీ హెచ్బిఏవన్సీ 10, 11 అలా ఉన్నప్పుడు మీకు ఆస్మోటిక్ సిమ్టమ్స్ ఉన్నాయి, అంటే మీ పాలియూరియా బాగా ఎక్కువ సార్లు యూరిన్ అవటం అవ్వచ్చు, మీ బాడీ క్యాచెక్టిక్ స్టేట్ అంటే మజిల్ బ్రేక్ డౌన్ స్టార్ట్ అయింది హై షుగర్స్ వల్ల అనుకున్నప్పుడు ఇన్సులిన్ ఈజ్ అ మస్ట్. అంటే దాన్ని మించిన షుగర్ మందు యాంటీ డయాబెటిక్ ఏజెంట్ లేదు. రైట్, కాకపోతే మీ హెచ్బిఏవన్సీ 8 ఉంది, 7.5 ఉంది, మీరు ఒబుకాయంలో ఉన్నారు, అంటే ఒబిసిటీ ఈజ్ ఆల్రెడీ దేర్. అప్పుడు మనకి ఇన్సులిన్ అవసరం తగ్గించేలాగా కొన్ని మందులు అందుబాటులోకి వచ్చాయి గత 8 ఏళ్లలో 10 ఏళ్లలో. మంచి క్లాసెస్ ఆఫ్ మందులు ఉన్నాయి. సో ఇన్ఫ్యాక్ట్ ఈ మందులు సరిగ్గా కనుక వాడితే మనం ఇన్సులిన్ అవసరం తగ్గియచ్చు, కొంత మందులో కంప్లీట్గా ఇన్సులిన్ ఆపచ్చు. ఆపినా కూడా మంచి ఫాస్టింగ్ పోస్ట్ నుంచి హెచ్బిఏవన్సీ కంట్రోల్ వచ్చేలాగా మనం చేయొచ్చు. ఏంటి ఈ క్లాసులు అంటే SGLT2 ఇన్హిబిటర్స్ అనే ఒక క్లాస్ ఉంది, ఇంకొక వైపు GLP-1 రిసెప్టర్ యాగనిస్ట్ అని ఉన్నాయి. అఫ్ కోర్స్ మెట్ఫార్మిన్ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ డయాబెటీస్ ట్రీట్మెంట్, ఏకార్బోజ్ అని, ఇంకా అఫ్ కోర్స్ GLP-1 వాడలేని వాళ్ళకి మనం గ్లిప్టిన్స్ ఇస్తాము. ఇట్లా కొన్ని మంచి క్లాసెస్ ఆఫ్ మందులు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఏం చేస్తున్నాయంటే టోటల్ బాడీలో ఉన్న ఫ్యాట్ తగ్గించుకుంటూ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కండిషన్ ఉంది, వేర్ మీ బాడీ ఫ్యాట్ పెరుగుతున్న కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. అంటే మీ బాడీ ఈజ్ స్ట్రగ్లింగ్ టు సెండ్ ద షుగర్ ఇన్ ద బాడీ టు ఇన్సైడ్ ద మజిల్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మజిల్స్ లోపలికి కానీ పెరిఫరల్ అప్టేక్ ఆఫ్ గ్లూకోజ్ అనేది తగ్గుతుంది. అదే రివర్స్ కూడా, అంటే మీరు బాడీ ఫ్యాట్ తగ్గించుకున్న కొద్దీ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే మీ బాడీ యూజువల్గా టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్లో ప్యాంక్రియాస్ నుంచి బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ సెక్రేషన్ తగ్గుతుంది కాబట్టి వచ్చే కండిషన్ టైప్ 2 డయాబెటీస్. అయితే వెన్ బాడీలో ఉన్న ఫ్యాట్ పెరిగి ఎంతైతే ఇన్సులిన్ కావాలో అంత సెక్రెట్ చేయలేనప్పుడు వచ్చే కండిషన్ టైప్ 2 డయాబెటీస్. కాబట్టి ఈవెన్ ఈ కొత్త మందులతో ఏంటంటే మనం ఓవరాల్గా వీళ్ళ బాడీ ఫ్యాట్ తగ్గించగలుగుతున్నాం. కాబట్టి అంతకుముందు ఇన్సులిన్ అవసరం ఉన్నా సపోజ్ 30 యూనిట్స్ వాడుతున్నారు, సో దెన్ 3 months 6 months తర్వాత మనం 0 units ఇన్సులిన్ వాడినా కూడా ఈ కొత్త మందులు వాడితే వాళ్ళకి మంచి ఫెంటాస్టిక్ కంట్రోల్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ సీన్ పేషెంట్స్ గోయింగ్
ఫ్రమ్ డయాబెటీస్ ఆన్ వన్ ఎండ్ వన్ స్పెక్ట్రమ్ టు నాన్ డయాబెటీస్ ఆన్ ద అదర్ ఎండ్. అంటే మధ్యలో ప్రీ డయాబెటిక్ అయ్యారు, తర్వాత ఇప్పుడు అసలు షుగర్ లేదు వాళ్ళకి, రైట్? సో ఇది పాసిబుల్, ఇది సో ఇస్ ఇట్ ఖచ్చితంగా. పాసిబుల్? ఎస్, డయాబెటీస్ రిమిషన్ అంటాం దీన్ని. ఓకే. దిస్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. కానీ అందరిలో పాసిబుల్ అంటే లేదు. 6 to 7 out of 10 పేషెంట్స్లో ఇది ఖచ్చితంగా పాసిబుల్. ఎట్లాంటి పేషెంట్స్లో డయాబెటీస్ రివర్సల్ చేసుకోవచ్చు? సో అది రియల్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ అందరిలోనూ చేయలేము అది. పీపుల్ కీప్ యూజింగ్ ద టర్మ్ రివర్సల్. రివర్సల్ అనే టర్మ్ వాడకండి. ఏడిఏ, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ఏం చెప్తుంది అంటే రివర్సల్ కాదు, రిమిషన్ అనే పదం వాడండి అని. ఎందుకంటే ఒకసారి పీపుల్ ఇఫ్ దే గోయింగ్ టు నాన్ డయాబెటిక్ స్టేట్, ఓకే, దే టెన్ టు బికమ్ కాంప్లసెంట్. అంటే నాకు ఇంకా డయాబెటీస్ లేదులే అనేసి దే స్టార్ట్ ఈటింగ్ అండ్ దెన్ ఎక్సర్సైజ్ తగ్గటం కానీ డైట్ సరిగ్గా ఫాలో అవ్వకుండా దే స్టార్ట్ గెయినింగ్ వెయిట్ అండ్ స్లోలీ దే మే ఈవెన్ బికమ్ డయాబెటిక్ అగైన్. సో ఇట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్ స్టేట్, ఇట్ ఈస్ ఏ స్టేట్ విచ్ కెన్ చేంజ్. కాబట్టి డయాబెటీస్ రిమిషన్ అని వాడండి, రివర్సల్ అనే పదం వాడకండి అని స్ట్రాంగ్ రికమెండేషన్ ఉంది. సో ఎవరిలో ఇది పాసిబుల్ అంటే పీపుల్ హూ ఆర్ ఒబీస్, మెయిన్లీ మార్బిడ్లీ ఒబీస్, అంటే బిఎంఐ 27, 29, 30 అలా ఉన్నప్పుడు వాళ్ళలో బరువు తగ్గించగలిగితే మనం యూజువల్గా 7 out of 10 పేషెంట్స్లో మెల్లగా వాళ్ళని ఫస్ట్ ప్రీ డయాబెటిక్ రేంజ్కి తీసుకురావచ్చు, ప్రీ డయాబెటిక్స్ నుంచి నాన్ డయాబెటిక్ రేంజ్ కూడా ఖచ్చితంగా తీసుకురావచ్చు. బట్ దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ దే స్టిక్ టు డయట్ అండ్ ఎక్సర్సైజ్ రెజిమెన్ అండ్ చేంజ్ దేర్ కరెంట్ డయాబెటిక్ మెడిసిన్స్. ఇప్పుడు వాడే మందులు కొన్ని ఖచ్చితంగా వాడకూడని మందులు కూడా ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ 80 to 90% ఇండియన్ పేషెంట్స్లో సల్ఫోనిల్ యూరియాస్ అనే ఒక క్లాస్ వాడుతున్నాం మనం. గత 20 years నుంచి వాడుతున్నాం. గ్లిమిపెరైడ్ అవ్వచ్చు, గ్లిక్లజైడ్ కానీ, గ్లిబెన్క్లమైడ్ కానీ, గ్లిబురైడ్ కానీ. ఈ మందుల వాడకం తగ్గించండి బాగా అని ఏడిఏ హెస్ స్ట్రాంగ్లీ రికమెండెడ్. ఇవి 4th line క్లాస్, ఫస్ట్ లైన్ కాదు, ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా కాదు. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏంటి అంటే GLP-1, SGLT ఇన్హిబిటర్స్, మెట్ఫార్మిన్ ఆఫ్ కోర్స్ వాడాలి. GLP-1 ఎఫోర్డ్ చేయలేని వాళ్ళలో గ్లిప్టిన్స్ కూడా వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక 1 monthలో మనకి ఈ సెమాగ్లూటైడ్ అనేది ఆఫ్ పేటెంట్ అవుతుంది, చాలా కాస్ట్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఉన్న 13,000-14,000 per month కాస్ట్ ఇట్ ఇస్ గోయింగ్ టు బికమ్ 2,500 to 3,000. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ అఫోర్డబుల్, చాలా మంది వాడబోతున్నారు కాబట్టి. సో తద్వారా మనం ఈ గ్లిమిపెరైడ్, గ్లిబెన్క్లమైడ్ లాంటి సల్ఫోనిల్ యూరియా క్లాస్ని బాగా తగ్గించవచ్చు. ఈ క్లాస్ వల్ల ఏమవుతుందంటే ఈ సల్ఫోనిల్ యూరియా క్లాస్ వల్ల ప్యాంక్రియాస్ మీద ఒత్తిడి పెట్టే ప్రాపర్టీ ఉంది. బీటా సెల్స్ అనేవి త్వరగా చనిపోవడం కానీ, బీటా సెల్ ఎగ్జాషన్ ఆర్ బీటా సెల్ ఫెయిల్యూర్ని పుష్ చేసే మందులు ఈ గ్లిమిపెరైడ్ కానీ, గ్లిబెన్క్లమైడ్, గ్లిపిజైడ్ లాంటి మందులు. కాబట్టి కొంచెం మందుల క్లాస్ మార్చి డైట్లో చేంజెస్ చేస్తూ ఎక్సర్సైజ్ కనుక ఇంటెన్స్గా బోత్ కార్డియో చేయాలి, మజిల్ బల్క్ ఇంక్రీజ్ చేసే ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఇలా చేస్తే డెఫినెట్గా దే క్యాన్ ట్రావెల్ ఫ్రమ్ బీయింగ్ ఏ ఫుల్ బ్లోన్ డయాబెటిక్ టు ప్రీ డయాబెటిక్ టు ఈవెన్ నాన్ డయాబెటిక్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months to 1 year. ఓకే. డయాబెటిక్ అనేది జెనెటిక్ ఆర్ లైఫ్ స్టైల్ డిజార్డర్ అనొచ్చా దాన్ని? ఇట్ ఈస్ బోత్. డయాబెటీస్ రావడానికి కారణాలు పాలీఫాక్టోరియల్, ఒకటే అని చెప్పలేము, మల్టిపుల్ రీజన్స్. బేసికలీ జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఖచ్చితంగా దే ఆర్ దేర్, అంటే ఇన్ ద బ్యాక్గ్రౌండ్. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే ప్రీపోన్ చేసుకుంటున్నాం. ఎప్పుడో 45లో రావాల్సిన డయాబెటీస్ని 25 early 30sలో వచ్చేలాగా చేసుకుంటున్నాం, కేవలం బికాస్ ఆఫ్ బ్యాడ్ లైఫ్ స్టైల్. సో బ్యాడ్ లైఫ్ స్టైల్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ వన్ థింగ్, మల్టిపుల్ థింగ్స్. అంటే అన్హెల్దీగా సూపర్ హై క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకోవటం అవ్వచ్చు, ట్రాన్స్ ఫ్యాట్స్, మరుగుతున్న ఆయిల్ నుంచి అంటే ఫ్రై చేసిన ఫుడ్స్ తీసుకోవడం అవ్వచ్చు. అట్లా దెర్ ఈస్ నో లిమిట్. అంటే మనం ఎంటైర్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్రాసెస్డ్ ఫుడ్. మనం తినే ఇప్పుడు రైస్, అంతకుముందు బ్రౌన్ రైస్ తినేవాళ్ళు, అన్పాలిష్డ్ రైస్ తినేవాళ్ళు. ఇప్పుడు మనకి ద వైటర్ ద రైస్ ద బెటర్ అనే ఫీలింగ్లో ఉంటారు. సేమ్ అప్లైస్ టు బ్రెడ్ ఆల్సో. హోల్ వీట్ ఆర్ బ్రౌన్ బ్రెడ్ తీసుకునే వాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడేమో వైట్ బ్రెడ్ తీసుకోవటం అవ్వచ్చు. అంటే ఏదైనా మనం ప్రాసెస్ చేస్తున్న కొద్దీ దాంట్లో ఉన్న మంచి గుణాలు యూజువల్గా పోతున్నాయి. కాబట్టి అన్ప్రాసెస్డ్ ఫుడ్, ఇన్ఫ్యాక్ట్ మెడిటరేనియన్ డైట్ అని ఉంది. మెడిటరేనియన్ డైట్లో అన్ప్రాసెస్డ్ ఫుడ్, నట్స్, దెన్ సీరియల్స్ కానీ, గ్రెయిన్స్ కానీ, ఇవన్నీ ఎంత తక్కువ ప్రాసెస్ చేసిన ఫుడ్ అంత ఎక్కువ తీసుకుంటే, ప్లస్ ఫిష్ కానీ, దెన్ అంటే సీ ఫుడ్లో ఎనీ ఫిష్ అవ్వచ్చు, ష్రింప్ కానీ, ప్రాన్స్ కానీ, ఇవన్నీ కానీ, దెన్ మిల్క్ ఆర్ కర్డ్ తీసుకుంటే ఫ్యాట్ బాగా తగ్గించి తీసుకోవటం. ఇలా డైట్లో కొన్ని చేంజెస్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ మీ తినగానే వచ్చే షుగర్ స్పైక్ మనం బ్లంట్ చేయొచ్చు. ఓకే, సో ఇలా ఒకటి డైట్, ఇంకొకటి ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం. అంటే పీపుల్ థింక్ దట్ చేశాను ఎక్సర్సైజ్ ఒక 1/2 hour అంటారు, పార్కులో మెల్లగా నడవటం ఈజ్ నాట్ ఎక్సర్సైజ్. వాకింగ్ కూడా చేస్తున్నాం మేము 1/2 hour 45 minutes అంటే. కరెక్ట్. సో ఎక్సర్సైజ్ చేసినప్పుడు పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్, మీరు కొంచెం స్వెట్ రావాలి, కొంచెం ఆయాసం రావాలి, ఓకే, మీ అలసట అనేది ఫీల్ అవ్వాలి.
అప్పుడే మీకు ఎక్సర్సైజ్ యొక్క బెనిఫిట్ బాడీకి అందుతున్నట్టు. ఓకే, సో మీరు మజిల్ బల్క్ కూడా ఇంక్రీజ్ చేయాలి. ఓకే. ఓకే, అంటే ఇవాళ మజిల్ బల్క్ ఇంక్రీజ్ చేసే ఎక్సర్సైజ్ చేస్తే అది స్క్వాట్స్ అవ్వచ్చు, వెయిట్స్ లిఫ్ట్ చేయడం అవ్వచ్చు. రేపు మీరు కార్డియో చేయాలి. ఓకే, కార్డియో రెస్పిరేటరీ రిజర్వ్ పెంచే ఎక్సర్సైజెస్ అంటే మీరు ట్రెడ్మిల్ చేయొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు. ఇట్లా రకరకాలు ఉన్నాయి, రోయింగ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి కార్డియో రెస్పిరేటరీ రిజర్వ్ పెంచే ఎక్సర్సైజ్. వీటిని మనం మజిల్ బల్క్ ఇంక్రీజ్ చేసే ఎక్సర్సైజ్తో ఆల్టర్నేట్ చేయాలి. బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ కావాలి మనకి బేసికలీ. యాక్చువల్లీ వెల్ సెట్ సార్. ఎందుకు అంటే చాలా మంది ఏమనుకుంటారు ఇప్పటికీ కూడా ఎట్లా ఉంటుందంటే హాఫ్ అన్ అవర్ 45 minutes మేము చేస్తున్నాం, ఓన్లీ వాకింగ్ ఇస్ అన్ ఎక్సర్సైజ్ లాగా చూస్తూ ఉంటారు. లైక్ బాడీ నీడ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రైనింగ్ కదా, రైట్, యాజ్ యూ సెడ్ ఇట్స్ నాట్ ఓన్లీ వాకింగ్. ఖచ్చితంగా. సో ఎక్సర్సైజ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మజిల్ బల్క్ పెరుగుతున్న కొద్దీ ఇన్సులిన్ అవసరం బాడీకి తగ్గుతూ వస్తుంది. టోటల్ డైలీ డోస్ కనుక ఇప్పుడు ఒక 50 యూనిట్స్ అవసరం పడుతుంది ఒక పేషెంట్కి. మీరు మంచి ఎక్సర్సైజ్ చేస్తూ మజిల్ బల్క్ పెంచే విధంగా కనుక ఇఫ్ యూ హెల్ప్ ద పేషెంట్ ట్రైన్ 6 months తర్వాత కొంచెం బల్కింగ్ ఉన్నప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఆ 50 యూనిట్స్ని వీ కెన్ బ్రింగ్ ఇట్ డౌన్ టు 15 or 20 యూనిట్స్ ఆల్సో. అంటే బాడీకి ఇన్సులిన్ అవసరం మనం తగ్గించచ్చు కేవలం బై ఇంక్రీజింగ్ ద మజిల్ బల్క్. అలాగే కార్డియో రెస్పిరేటరీ రిజర్వ్ ఎందుకు పెంచాలి అంటున్నామంటే కొలాటరల్ ఫార్మేషన్ పెరుగుతుంది. హార్ట్కి బ్లడ్ సప్లై ఇచ్చే 3 మేజర్ ఆర్టరీస్లో కొంత బ్లాక్ డయాబెటిక్ పేషెంట్స్లో ఆల్రెడీ ఉంటుంది. బ్లాక్ ఉన్నప్పుడు పక్కనున్న చిన్న చిన్న ఆర్టరీస్ ఓపెన్ అప్ అయ్యి ఈ బ్లాక్ని బైపాస్ చేసే విధంగా ఈ కొలాటరల్స్ ఫామ్ అవుతాయి. సో ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఒకవైపు హార్ట్కి బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేస్తున్నాం మనం, అంటే దెన్ లంగ్స్ కూడా, లంగ్ రిజర్వ్ కూడా పెంచుతున్నాం మనం. సో కార్డియో రెస్పిరేటరీ రిజర్వ్ పెంచాలి, మజిల్ బల్క్ కూడా ఇంక్రీజ్ చేయాలి ప్రతి డయాబెటిక్ పేషెంట్. సో డయాబెటీస్ని జనరల్గా ఒక సైలెంట్ డిసీజ్ అంటారు, ఎందుకు? అంటే సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఆర్ నాట్ రియలీ ఆబ్వియస్. సపోజ్ ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ టెల్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్. మేము ఒకసారి ఈఆర్కి పిలుస్తారు, ఒక వెరీ సిక్ పేషెంట్ వచ్చాడు నన్ను అన్కాన్షియస్ అన్నట్టుగా. తీరా చూస్తే షుగర్ ఏమో 700, 800 అలా ఉంటుంది. అండ్ పేషెంట్ని ఫ్యామిలీని అడిగితే బేసిక్గా ఏమంటారంటే డయాబెటీసా లేదే అసలు అంటారు. అంటే షుగర్ ఉండి కనీసం 7-8 ఏళ్ళు అన్కంట్రోల్డ్గా ఉంటే వచ్చే కాంప్లికేషన్స్తో పీపుల్ ఆర్ కమింగ్ టు ద ఈఆర్. రైట్, అన్ఫార్చునేట్లీ డయాబెటీస్ వచ్చినా కూడా మీకు తెలిసే సిమ్టమ్స్ సైన్స్ చాలా చాలా తక్కువ. ఓకే, చాలా మంది అనుకుంటారు ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళటం యూజువల్గా సమ్ ఆఫ్ ద సైన్స్ అంటారు, కానీ అది రావాలంటే మీకు 5-6 ఏళ్ళు షుగర్ ఉన్న తర్వాత వచ్చే ప్రాబ్లం అది. రైట్, సో ఇట్ ఈస్ ఎ సైలెంట్ డిసీజ్ బికాజ్ ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్లో అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు 20 times హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది కంపేర్ టు నాన్ డయాబెటిక్ పేషెంట్. సో ఈ హార్ట్ అటాక్ కూడా వాళ్ళకి టిపికల్గా చెస్ట్ పెయిన్, బాగా తీవ్రమైన చెస్ట్ పెయిన్ రావాల్సిన అవసరం లేదు. దాన్ని కూడా సైలెంట్ ఎంఐ, సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటాం. సో అది కూడా డయాబెటిక్ పేషెంట్స్లో చాలా ఎక్కువ. సో సైలెంట్ డిసీజ్ అని ఎందుకు అంటామంటే ఆబ్వియస్ సిమ్టమ్స్ ఉండవు అండ్ గుర్తుపట్టడానికి ఒక్కటే మార్గం బ్లడ్ టెస్ట్ చేయడం. అది కూడా 3 టెస్టులు చేయాలి. పీపుల్ థింక్ ఒక టెస్ట్ చేసేసి 130, 140 అన్నారు నాకేం లేదంటారు. కాదు, మీరు ఫాస్టింగ్ చేయాలి. అది కూడా 12 గంటల ఫాస్టింగ్ తర్వాత మార్నింగ్ మీరు చూస్తే మీ షుగర్ 100 దాటకూడదు ఫాస్టింగ్. తిన్న తర్వాత ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైం 24 hours-లో 180 దాటకూడదు. రైట్, అండ్ దెన్ హెచ్బిఏవన్సీ అనేది 6.5 దాటకూడదు. ఇవి డయాబెటిక్ గైడ్ లైన్స్, బేసికల్ కట్ ఆఫ్స్. కానీ ప్రీ డయాబెటీస్ అని ఉంది. 100 to 126 మీ ఫాస్టింగ్ ఉంటే ప్రీ డయాబెటీస్ అంటాం. 126 దాటితే ఫుల్ బ్లోన్ డయాబెటీస్. రైట్, అండ్ 200 దాటితే ఎనీ టైం ఫుల్ బ్లోన్ డయాబెటీస్. 6.5 దాటితే డయాబెటీస్. 5.7 to 6.5 ఉంటే మాత్రం ప్రీ డయాబెటిక్ పేషెంట్స్. అంటే వీళ్ళు ఇవాళ ప్రీ డయాబెటిక్, రేపు అంటే ఇన్ ద నెక్స్ట్ 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, త్వరలో డయాబెటిక్ అవ్వబోతున్నారు. వాళ్ళని మనం ఖచ్చితంగా హెల్ప్ చేసి ఆపగలం. ఇన్ఫ్యాక్ట్ ఐదర్ టు హెల్ప్ దెమ్ కీప్ అంటే ప్రీ డయాబెటిక్ స్టేట్లోనే ఉండటం, కానీ లేదంటే లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఈజ్ నాన్ డయాబెటిక్. సో వీళ్ళని నాన్ డయాబెటిక్ ఎండ్కి కూడా మనం పుష్ చేయొచ్చు, హెల్ప్ చేయొచ్చు. అఫ్ కోర్స్ అందరిలో కాదు, బట్ 7 to 8 out of 10 ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ని సరైన లైఫ్ స్టైల్, కొంత మందులు అవి ఇచ్చి ఖచ్చితంగా వీళ్ళు నాన్ డయాబెటిక్ రేంజ్ షుగర్ లెవెల్స్కి తీసుకెళ్ళచ్చు. ఓకే, సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హెరిడిటీ గురించి కూడా మాట్లాడుకున్నాం. ప్రతి ఒక్క హెరిడిటీ లైక్ వాళ్ళ జీన్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఆఫ్టర్ ఈవెన్ వెల్ మెయింటైన్ లైక్ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ యూనో ఎక్సర్సైజ్ చేసి అన్నీ చేసిన తర్వాత కూడా వచ్చే ఛాన్స్ ఉందంటారా? యూజువల్గా ఇద్దరు పేరెంట్స్కి, ఫాదర్ మదర్కి కనుక టైప్ 2 డయాబెటీస్ ఉంటే వాళ్ళకి షుగర్ రావటమే ఎర్లీ స్టేజ్లో 30s వచ్చింది అనుకోండి పేరెంట్స్కి, దెన్ దెర్ ఇస్ అ హైయర్ రిస్క్, వెరీ హై రిస్క్, అప్ టు 80-90% ఫర్ దిస్ పర్టికులర్ పర్సన్ టు గెట్ డయాబెటీస్ అట్ ది ఏజ్ ఆఫ్ సేమ్ 35-40. రైట్, కానీ దీన్ని మనం కొంచెం పోస్ట్ పోన్ చేయొచ్చు మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ. అయితే యూజువల్గా దాన్ని ఇప్పుడు 35లో వచ్చే డయాబెటీస్ని మనం 45 వరకు పోస్ట్ పోన్ చేయొచ్చు జస్ట్ బై ఫాలోయింగ్ మంచి డైట్, ఎక్సర్సైజ్ చేయటం,
నిద్ర సరిగ్గా ఉండేలా చూడటం, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి చేయకుండా ఉండటం, స్ట్రెస్ బాగా తగ్గించుకోవడం, మెడిటేషన్ లాంటివి చేయడం కానీ, ఇలా కొన్ని గనక ఫాలో అవుతే మీరు ఖచ్చితంగా యూ కెన్ పోస్ట్పోన్ ద ఆన్సెట్ ఆఫ్ యువర్ డయాబెటీస్. కానీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఇద్దరికి కనుక టైప్ 2 డయాబెటీస్ ఉండి అది కూడా పేరెంట్స్కి ఎర్లియర్ ఏజ్లో కనుక వస్తే మీకు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఓకే. సో వాట్ ఆర్ ద కామన్ సైన్స్ డయాబెటీస్ వచ్చింది అని తెలవడానికి? బికాజ్ ఓన్లీ ఫ్రీక్వెంట్ యూరిన్ ఒక్కటే కాకుండా కూడా ఎట్లాంటి ఎర్లీ సైన్స్ మనం చూసుకోవాలి? సో అన్ఫార్చునేట్లీ అంటే చాలా మందికి సైన్స్ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు పిక్ ఎ ఫ్యూ, అఫ్ కోర్స్ పాలియూరియా అంటాం. అంటే ఎక్కువ యూరినేషన్ వెళ్ళటం అవ్వచ్చు, నిద్రలో కూడా దే మైట్ హ్యావ్ టు గెటప్ 2-3 టైమ్స్ టు యూరినేట్, అదొకటి. దెన్ చిక్కిపోవడం, దే స్టార్ట్ లూజింగ్ వెయిట్. ఓకే. ఓకే, సో ఎలా అయితే ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు డయాబెటీస్ రిస్క్ పెరుగుతుందో, డయాబెటీస్ రేంజ్ 300-400 ఉన్నప్పుడు డయాబెటిక్ క్యాచెక్సియా అంటాం. అంటే మెల్లగా వీళ్ళు బరువు తగ్గుతూ వస్తారు. ఓకే. సో 300-400 అంటే ప్రోటీన్ బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది వీళ్ళలో. ఓకే, అది మజిల్లో అవ్వచ్చు, స్కిన్లో అవ్వచ్చు, స్ట్రై అయ్యి కనిపిస్తాయి. ఇట్లా అండ్ దెన్ గిడ్డినెస్ రావటం అవ్వచ్చు, హై షుగర్స్ ఉండటం వల్ల. సో దెన్ సోమ్నోలెన్స్ అంటే బాగా డ్రౌజీగా, స్టూపరస్గా, డీహైడ్రేట్ అయి ఉండటం అవ్వచ్చు. వెరీ హై షుగర్స్ ఉన్నప్పుడు కిడ్నీ మీద ఒత్తిడి పడుతుంది. అండ్ వెన్ షుగర్ గోస్ ఆఫ్ ఇన్ ద యూరిన్, ఈ టేక్స్ విత్ ఇట్ లాట్స్ ఆఫ్ వాటర్ విత్ ఇట్, కాబట్టి యూజువల్గా డీహైడ్రేట్ అవుతారు. ఓకే. సో ఇట్లా దెర్ ఆర్ సో మెనీ అంటే సిమ్టమ్స్ బేసికలీ. బట్ ఇవి అసలు సిమ్టమ్స్ ఏమి లేకుండా కూడా డయాబెటీస్ ప్రజెంట్ చేయొచ్చు. అండ్ ఓన్లీ వే టు ఐడెంటిఫై ఆర్ ఫైండ్ ఈస్ డూయింగ్ ఏ సింపుల్ గ్లూకోమీటర్తో మనం చెక్ చేసుకోవచ్చు. ఆర్ అట్లీస్ట్ వన్స్ ఎ ఇయర్ మీరు యాన్యువల్ హెల్త్ చెక్ చేస్తే కూడా వీ కెన్ ఫైండ్ అవుట్ ద రిస్క్ ఆఫ్ యువర్ డయాబెటీస్. అంటే నాన్ డయాబెటిక్ ఎండ్లో ఉన్నారా, ప్రీ డయాబెటిక్లో ఉన్నారా, డయాబెటిక్ ఫుల్ బ్లోన్ డయాబెటిక్లో ఉన్నారా అనేది మనకి హెల్త్ చెక్ మాత్రమే క్లియర్ కట్గా చెప్తుంది. Okay. The big question everyone asks is diabetes really reversible? Yeah, it is reversible, but again, we shouldn't be using the term reversible or reversal. We should actually use the term remission. Okay. And it is not possible in every diabetic patient. About 6 to 7 out of 10 diabetic patients, it is definitely possible to keep them in remission. Difference between diabetes control and diabetes reversal? Again, as you said, remission. Right. So when you say control, you are having very good fasting and post lunch because you are taking medicines. That is control. Okay. But in complete remission, you may not even need medicines. Okay. Right. So మెడిసిన్స్ అవసరం లేకుండానే కంప్లీట్గా ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ బాగుంది. అలా అది యూజువల్గా అంటే డైట్, వెరీ స్ట్రిక్ట్ డైట్, ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎర్లీ అంటే మైల్డ్ డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా పూర్తి రిమిషన్లో మనం తీసుకెళ్ళచ్చు. అసలు మందులు అవసరం లేకుండా కూడా వాళ్ళకి డైట్ సలహాలు, గైడ్లైన్స్ ఇస్తూ వాళ్ళని రిమిషన్లో ఉంచవచ్చు. సో కంట్రోల్ ఈజ్ యూజువలీ మంచి ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ కంట్రోల్ వెన్ యూఆర్ టేకింగ్ మెడిసిన్స్. వితౌట్ మెడిసిన్స్ కూడా మనం రిమిషన్లో వాళ్ళకి ఉండేలాగా చేసుకోవచ్చు. ఓకే. ఏ స్టేజ్లో డయాబెటీస్ రివర్సబుల్ ఆర్ రెమిషన్ పాసిబిలిటీ ఉంటుంది? యూజువల్గా అంటే ఇప్పుడు ఫుల్ బ్లోన్ లేట్ స్టేజ్ ఉండి రోజుకి 100 యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్ అవసరం పడిన వాళ్ళలో రిమిషన్ అనేది మోస్ట్ లైక్లీ చేయలేము. రైట్. లేదు మధ్యలోనే ఉన్నారు, అంటే షుగర్ వచ్చి జస్ట్ 4-5 ఇయర్స్ అవుతుంది, అంటే లెస్ దాన్ 6 ఇయర్స్ షుగర్ వచ్చి అండ్ ఊబకాయం ఉంది, ఓవర్ వెయిట్ ఆర్ ఒబిసిటీ ఉంది, అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఈజ్ నాట్ స్ట్రాంగ్, ఓన్లీ వన్ పేరెంట్ హ్యాస్ ఆర్ ఇద్దరు పేరెంట్స్కి షుగర్ లేదనుకోండి, వీళ్ళలో ఖచ్చితంగా రిమిషన్ దిశగా మనం తీసుకెళ్ళచ్చు. సో ఇట్ ఈస్ యూజువలీ కేస్ బై కేస్. అంటే ఒక బ్లాంకెట్ రూల్ లాగా ఇవ్వలేము, ఒక్కొక్కళ్ళు ఒక రకంగా బిహేవ్ చేస్తారు. అండ్ మనం చెప్పే ఫుడ్ గైడ్లైన్స్ కానీ, ఎక్సర్సైజ్ గైడ్లైన్స్ కానీ అందరూ ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వాల్సిన అంటే అవ్వరు కొంతమంది. బట్ ఫాలో అవుతే మాత్రం ఖచ్చితంగా దేర్ జర్నీ టువర్డ్స్ రిమిషన్ విల్ బీ ఈజియర్ అండ్ దే స్టే ఇన్ దట్ రిమిషన్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే. మీరు చూస్తూ ఉంటే చాలా క్రాష్ డైట్స్ చూస్తూ ఉంటారు. క్రాష్ డైట్స్ అండ్ ఎక్స్ట్రీమ్ ఫాస్టింగ్ ఫర్ డయాబెటీస్ రెమిషన్ అట్లాంటివి వర్క్ అవుతాయా? అండ్ ఈజ్ ఇట్ రియలీ సేఫ్? ఇట్ ఈస్ నాట్ సేఫ్ అండి. యూజువల్గా క్రాష్ డైట్స్ ఇన్ఫ్యాక్ట్ డయాబెటిక్ పేషెంట్ని మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫర్ 15 hours 16 hours చేయమని చెప్పము. ఇట్ ఈస్ రిస్కీ ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే షుగర్స్ పడిపోయే రిస్క్ ఎక్కువ ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్లో. లేదు మీరు ప్రీ డయాబెటిక్ ఒబీస్ ఉన్నారు, దెన్ బాగా నీళ్లు తాగుతున్నారు, అంటే బాగా వెల్ హైడ్రేట్ చేస్తే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాంటివి చేయొచ్చు. బట్ కొన్ని అంటే అన్హెల్తీ డైట్స్ ఫ్యాడ్స్ ఉన్నాయి మార్కెట్లో, వేర్ పీపుల్ ఆర్ ఎంకరేజ్ టు డ్రింక్ ఆయిల్ అండ్ ఆల్ విచ్ ఇస్ నాట్ రియలీ హెల్తీ. ఇన్ఫ్యాక్ట్ బాగా ఫ్యాట్స్ తీసుకోండి అంటూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ 1980s యాట్కిన్స్, యుఎస్లో యాట్కిన్స్ అనే ఒక కార్డియాలజిస్ట్ హ్యాస్ ఒక థియరీ ఫార్ములేట్ చేశారు, వేర్ అసలు కంప్లీట్గా కార్బ్స్ పక్కన పెట్టేసి ఇంక్రీజ్ ప్రోటీన్ అండ్ వెరీ హై ఫ్యాట్ తీసుకోమని. బట్ దానివల్ల ఏమవుతుందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వీ హ్యావ్ సీన్ ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా పెరగటం చూసాం. ఎల్డిఎల్ 2 times 3 times పెరగటం, వీళ్ళలో ఎథెరోస్క్లెరోటిక్ బర్డెన్ పెరగటం, ఇవన్నీ చూసాం.
కాబట్టి ఈ ప్యూర్లీ కీటో డైట్ ఇవన్నీ ఏంటంటే యూ కెనాట్ సస్టైన్, యూ కెనాట్ డూ ఇట్ ఫర్ లాంగ్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం. టైం. సో యూ షుడ్ ఎంకరేజ్ అ డైట్ దట్ యూ కెన్ సస్టైన్, యూ షుడ్ లైక్ ఇట్ సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు ఫాలో ఇట్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. కాబట్టి మీరు అంటే ఈ క్రాష్ డైట్స్ అండ్ ఆల్ వీ డోంట్ రియలీ రికమెండ్. బట్ ద ప్రిన్సిపల్ ఈజ్ మోర్ ఆర్ లెస్ మీరు హై ప్రోటీన్, హై ఫైబర్, అంటే ఆ ప్రోటీన్ కూడా ప్రిఫరబుల్లీ ప్లాంట్ ప్రోటీన్ నుంచి వచ్చిన ప్రోటీన్ అవ్వాలి, ఫైబర్ బాగా పెంచాలి, కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్ కంటెంట్ బాగా తగ్గించాలి. ఓకే. ఎస్పెషలీ సింపుల్ కార్బ్స్ తగ్గించి కాంప్లెక్స్ కార్బ్స్ అంటే తినగానే జీర్ణం అవ్వని ఫుడ్స్ని ఎంకరేజ్ చేయాలి. కాంప్లెక్స్ కార్బ్స్ అంటే ఓకే. సో తద్వారా యూ విల్ నాట్ గెట్ ఏ స్పైక్ తినగానే. స్కిప్పింగ్ రైస్, షుగర్, ఓన్లీ స్కిప్పింగ్ రైస్ అండ్ షుగర్ మాత్రం హెల్ప్ చేస్తాయి అంటారా డయాబెటీస్ రెమిషన్కి కానీ? సో ఓన్లీ అని చెప్పలేము, బట్ దట్ ఈస్ వన్ గుడ్ వే టు స్టార్ట్. ఓకే. షుగర్స్ అసలు ఇన్ ఎనీ ఫామ్ మనం తీసుకోకుండా ఉండటం అనేది మంచిది. నాట్ జస్ట్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్, మనందరం అంటే షుగర్ లేని ఈవెన్ మీరు పెద్దగా ఓవర్ వెయిట్ ఓబీస్ లేకపోయినా కూడా షుగర్ అనేది యూజువల్గా 30-35 ఏజ్ తర్వాత ఎనీథింగ్ స్వీట్ మనం అవాయిడ్ చేస్తేనే మంచిది. సో దీనికి ఆపోజిట్ చాలామంది అనుకుంటూ ఉంటారు, మరి స్వీట్లు తింటే డయాబెటీస్ వస్తుందా అంటారు. దట్ ఈస్ నాట్ రియలీ ద కేస్. కానీ ఇట్ ఈస్ అ హెల్తీ వే టు లివ్. అది నౌ వెన్ ఐ సే షుగర్ అండ్ స్వీట్స్, ఐ ఆల్సో ఇంక్లూడ్ జాగరీ ఇన్ ఇట్. దట్స్ వాట్ ఐ వాంటెడ్, మై నెక్స్ట్ క్వశ్చన్. చాలా మంది బెల్లం ఓకే అనుకుంటుంటారు. బెల్లం ఈజ్ నథింగ్ బట్ అన్రిఫైన్డ్ షుగర్ కదా. కాబట్టి బెల్లం కూడా అంత మంచిదేం కాదు, హనీ కూడా మంచిది కాదు, డేట్స్ తినటం కూడా వి డోంట్ రికమెండ్. మీకు ఫుల్ బ్లోన్ డయాబెటీస్ ఉండి కంట్రోల్ బాగాలేనప్పుడు ఫ్రూట్స్ కూడా తినకండి. ఓకే, రైప్ పండిన ఫ్రూట్స్ ఎస్పెషల్లీ అవాయిడ్ చేయాలి. పచ్చిగా ఉంది, పెద్దగా స్వీట్గా లేదు, పచ్చి గోవా ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ పపాయ పచ్చిగా ఉంది, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో లాంటివి ఓకే, నో ప్రాబ్లం. బట్ వెజ్జీస్కి షిఫ్ట్ అవ్వాలి మీరు. ఫ్రెష్ వెజిటబుల్స్ లైక్ ఈ టొమాటో, క్యారెట్, కీరా, బ్రాకొలీ, లెటస్, క్యాప్సికమ్, స్పినాచ్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వీటిలో చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అండ్ దెన్ బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. అండ్ తద్వారా ఇట్ విల్ కీప్ యూ ఫుల్. మీకు సటైటీ కూడా వస్తుంది, అంటే మీకు ఆకలి కూడా వేయదు. ఎస్పెషల్లీ అందుకే ప్లాంట్ ప్రోటీన్ అండ్ హై ఫైబర్ కనుక మీరు షిఫ్ట్ అవుతే ఇట్ డెఫినెట్లీ హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ షుగర్స్ వెల్. మీకు తినగానే ఆ స్పైక్ కూడా రాదు, అండ్ తద్వారా యుల్ ఫీల్ ఫుల్. కాబట్టి స్నాకింగ్ కూడా చేయరు మీరు. ఇప్పుడు మధ్యాహ్నం తిన్నారు 1 గంటకి, మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో 8-9కి తినేటైతే మీకు ఆకలి వేస్తుంది, అండ్ ఈవినింగ్ 5 o'clockకి బాగా ఆకలేసి ఇంట్లో ఏది ఉంటే అది తినేసేలాగా ట్రై చేస్తారు. కాబట్టి ఇఫ్ యు ఆర్ షిఫ్టింగ్ టు హై ప్రోటీన్ లంచ్, బేసికలీ మీకు ఈవినింగ్ 5 o'clockకి ఆకలి వేసినప్పుడు ఉడకబెట్టిన సోయా, రాజ్మా, చనా, కాబూలీ చనా, బీన్స్, ఏదైనా దాల్స్, మూంగ్ దాల్, తూర్ దాల్, ఉరద్ దాల్ కానీ, పీస్ అండ్ పీనట్స్ బాయిల్ చేసుకొని ఇవి ఇలా తీసుకుంటే మీకు బాడీకి ఒక పక్క ప్రోటీన్ అందుతుంది, ఇంకో పక్క మీకు ఆకలి లేకుండా కూడా ఉంటుంది, అండ్ తద్వారా యూ విల్ బి ఏబుల్ టు బర్న్ మోర్ ఫ్యాట్. Okay. So can lifestyle changes alone reverse diabetes or medication is always needed? సో నాట్ ఆల్వేస్, బట్ మైల్డర్ డయాబెటిక్ పేషెంట్స్కి హూ ఆర్ నాట్ వెరీ ఓవర్ వెయిట్, అంటే ఇప్పుడు బిఎంఐ వైజ్ 24-25 ఉన్నారు, బట్ డయాబెటీస్ అంటే హెచ్బిఏవన్సీ లెవెల్ ఈజ్ అరౌండ్ 6.8-7 అలా ఉన్నప్పుడు ఎస్, ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ క్యాన్ హెల్ప్ దెమ్. అంటే కొంచెం ఇంటెన్స్గా చేయాలి వీళ్ళు డైట్ అనేది, ఓకే చేయాలి, అండ్ దిస్ ఈజ్ సంథింగ్ దే షుడ్ డూ ఫర్ ఎవర్. చాలామంది డైట్ అంటే ఎన్ని మంత్స్ చేయాలి అంటుంటారు. డైట్ ఈజ్ సంథింగ్ యూ హ్యావ్ టు ఫాలో ఫర్ ఎవర్ బేసికలీ. అండ్ ఎస్పెషలీ ఇవాళ రేపు నాన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా, అంటే షుగర్ లేని వాళ్ళు కూడా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా డయాబెటిక్ పేషెంట్స్ ఎలా తింటారో అలా తింటున్నారు. దట్ ఈస్ ద యాక్చువల్ రికమెండేషన్. సో తద్వారా ఎక్సర్సైజ్ కూడా మీరు సరిగ్గా చేస్తే యూ విల్ బీ ఏబుల్ టు కీప్ యువర్ నాన్ డయాబెటిక్ స్టేటస్, అంటే ఆ రిమిషన్లోనే మీరు ఉండగలుగుతారు బేసిక్గా. బట్ కొంతమందిలో వెన్ యువర్ షుగర్ లెవెల్స్ ఆర్ హై, అంటే మీ హెచ్బిఏవన్సీ 8లో ఉంది, 8-9 అలా ఉంది, మీ వెయిట్ బాగా ఎక్కువ ఉంది, 90sలో 90 kgs అలా ఎక్కువ ఉన్నారు, మీ బిఎంఐ 30 దాటి ఉంది, వీళ్ళలో మందులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఒక పక్క మందులు, ఇంకో పక్క డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చేస్తేనే యూ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ దెమ్ కీప్ ఇన్ రెమిషన్. డయాబెటీస్ మెడిసిన్ అన్నప్పుడు అది లైఫ్ లాంగ్గా డిపెండెన్సీ అవుతుందా? నాట్ రియలీ. ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి ఇది ఒక రకమైన భయం, డయాబెటిక్ మందు ఒకసారి స్టార్ట్ చేస్తే ఎప్పటికీ లైఫ్ లాంగ్ యూజ్ చేయాలి. దట్ ఈస్ రియల్లీ నాట్ ద కేస్. ఇన్ఫ్యాక్ట్ చాలా మందిలో ప్రాబ్లీ 30-40% మందులు ఆపచ్చు మనం, ఓకే రైట్. సో అది ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మాత్రం మందులు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దే కమ్ టు మీ విత్ ఫస్ట్ టైం డయాగ్నోసిస్ ఆఫ్ హెచ్బిఏవన్సీ కనుక 8 ఉంది, 7.8 ఉంది, ఇప్పుడు మీరు మందులు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. కానీ నెక్స్ట్ 6 months ఎగ్జాక్ట్గా చెప్పిన డైట్ ఫాలో అవుతూ, మందులు వేసుకుంటూ, ఎక్సర్సైజ్ చేస్తూ కనుక మీరు ఫాలో అవుతే యువర్ హెచ్బిఏవన్సీ కెన్ బి బ్రాట్ డౌన్ టు 6.5 ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ 5.7. అప్పుడు మెల్లగా మనం మందులు తీసేస్తూ ఉంటాం. చాలా మంది అఫ్ కోర్స్ హూ వాంట్స్ టు టేక్ మెడిసిన్స్, ఎవరికి మందులు వాడటం ఇష్టం ఉండదు.
సో మనం మందులు తగ్గిస్తాం, బట్ అది లెవెల్స్ చూస్తూనే తగ్గించాలి. ఓకే. ఇట్ ఈస్ నాట్ ఏ బ్లాంకెట్ స్టేట్మెంట్, ఒక ఫార్ములా అందరికీ అని చెప్పడానికి లేదు. సో కొంతమందిలో మనం ఖచ్చితంగా తగ్గించగలుగుతాం, కొంతమందిలో జస్ట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్తో వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు. మెడిసిన్స్ ఒక్కసారి తీసుకున్నప్పుడు కొందరు ఏం చేస్తూ ఉంటారు అంటే ఒక్క కన్సల్టేషన్ చేసేసి మిగతావన్నీ సెల్ఫ్ మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటారు. సో హౌ సేఫ్ ఇస్ ఇట్? ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఎట్ ఆల్ బేసికలీ. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం ఎవరైనా నా దగ్గరకు వస్తే వెన్ ఐ గివ్ ఎ ప్రిస్క్రిప్షన్, ఐ టెల్ దెమ్ టు కమ్ బ్యాక్ ఇన్ 2 weeks ఆర్ ఎ మంత్. ఇంట్లో షుగర్స్ చెక్ చేసుకోండి, ఐ ట్రైన్ దెమ్, ఐ కౌన్సిల్ దెమ్ బేసికలీ ఎలా చెక్ చేసుకోవాలి. అట్లీస్ట్ వన్స్ ఇన్ 3-4 days షుగర్స్ చెక్ చేసుకోవాలి, ఫాస్టింగ్ తిన్న తర్వాత. దెన్ బీపీ కూడా చెక్ చేసుకుని ఒక డైరీ మెయింటైన్ చేసి డేట్తో పాటు రాసి, దెన్ దే షుడ్ కమ్ బ్యాక్ ఇన్ 2 weeks ఆర్ 3 weeks. మంచి కంట్రోల్ ఉంది అంటే అప్పుడు 2 months ఆర్ 3 monthsలో రమ్మంటాం. కానీ వెన్ దే స్కిప్ అండ్ దే కమ్ వన్స్ ఇన్ ఎ ఇయర్, ఈ 3 months తర్వాత ఏం జరుగుతుందో బాడీకి వాళ్ళకి తెలియదు. ట్రూ. రైట్. సో కిడ్నీ మీద ఒత్తిడి పడవచ్చు. రైట్. సో యూఏసిఆర్ అంటాం, యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో, అంటే కిడ్నీ మీద ఒత్తిడి పడి యూరిన్లో ప్రోటీన్ పోవటం ప్రోటీనూరియా అంటాం. సో దట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ ద వెరీ ఫస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఒత్తిడి, అంటే ప్రెషర్ పడుతుంది కిడ్నీ మీద డయాబెటిక్ పేషెంట్కి అని అర్థం. క్రియాటిన్ పెరగడానికి చాలా టైం పడవచ్చు, 2-3 years పట్టచ్చు. బట్ ముందే కిడ్నీ మీద ఒత్తిడి ఉందా, డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ స్టార్ట్ అవుతుందా అని చెప్పడానికి ఇలాంటి సింపుల్ టెస్ట్ ఉన్నాయి, యూఏసిఆర్ లాంటివి. సో వాళ్ళు యూజువలీ పేషెంట్స్ వెన్ దే స్కిప్ ఫాలో అప్స్, ఎప్పుడో 1 year 2 yearsకి వచ్చిన వాళ్ళు, అంటే వాళ్ళు దే ఓన్లీ ఫోకస్ ఆన్ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్, బాగున్నాయి కదా ఎందుకులే ఇంకా అంటారు, అనుకుంటూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ దట్ దే ఫాలో అప్. 3 or 4 monthsలో మీ డాక్టర్ మీరు కలవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అండ్ ద సేమ్ మెడికేషన్స్ మీరు ఒక్కసారి ఫస్ట్ విజిట్లో ఇచ్చిన మెడికేషన్సే వాళ్ళు ఆ మంత్స్ అన్ని యూజ్ చేస్తారు. అండ్ అదర్స్ ఇంకోరు ఏం చేస్తూ ఉంటారంటే ది సెల్ఫ్ స్టాపేజ్, ఆ మెడిసిన్స్ని కూడా ఆపేస్తూ ఉంటారు. సో హౌ డేంజరస్ ఇస్ ఇట్? ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఇన్ఫ్యాక్ట్ అన్కంట్రోల్ డయాబెటీస్ పేషెంట్స్లో ఇన్ఫ్యాక్ట్ ఏమవుతుందంటే కోయాగులబుల్ స్టేట్ పెరుగుతుంది, హైపర్ కోయాగులబుల్ స్టేట్ అంటాం. అంటే రక్తం గడ్డలు కట్టే తత్వం ఉంటుంది. దెన్ ఈ బ్లడ్ క్లాట్స్ వెళ్ళి హార్ట్ అవ్వచ్చు, కిడ్నీ అవ్వచ్చు, బ్రెయిన్ అవ్వచ్చు, వెళ్ళి అడ్డం పడతాయి. మైక్రో లెవెల్లో ఒక డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఇది మోస్ట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్. దెన్ షుగర్ కంట్రోల్ బాగాలేని వాళ్ళలో కొలెస్ట్రాల్ మందు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ప్రోటీనూరియా ఉన్నప్పుడు అది ఆపడానికి కొన్ని మందులు ఇవ్వాలి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ అండర్స్టాండ్. నాకు బీపీ లేదు కదా అనేసి దే స్టాపింగ్ దేర్ ఓన్ మెడిసిన్స్. అంటే వాళ్ళకి రైట్ అనిపించింది ఆపుతూ ఉంటారు. సో దట్ ఈస్ యాక్చువల్లీ డేంజరస్. దే మే బీ హార్మింగ్ దెమ్ దేర్ ఆర్గన్స్ మోర్. కాబట్టి ఏదైనా ఆపాలి అన్నా, స్టార్ట్ చేయాలన్నా, డూ కన్సల్ట్ యువర్ ఫిజిషియన్ ఆర్ డయాబెటాలజిస్ట్ అండ్ డిస్కస్ అండ్ దెన్ స్టాప్. ఎంత ఆఫన్గా షుగర్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకుంటూ ఉండాలి డయాబెటిక్ పేషెంట్స్? మంచి కంట్రోల్ ఉన్న వాళ్ళలో 5 to 7 days, వన్స్ ఇన్ 5 to 7 days ఈజ్ ఓకే. కానీ ఇన్సులిన్ వాడుతున్నారు అనుకోండి, మీరు 2 to 3 daysకి ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. అన్లెస్ యువర్ ఆన్ ఏ లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ పర్ఫెక్ట్గా ఉంది అన్నప్పుడు మెల్లగా దాన్ని వన్స్ ఇన్ 5 days 6 days అలా చెక్ చేసుకోవచ్చు. బట్ లెబైల్ షుగర్స్ బాగా ఒక్కోసారి పెరుగుతుంది తగ్గుతుంది అనుకున్నప్పుడు ప్రాబబ్లీ డైలీ 2 times కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి పేషెంట్కి డయాబెటీస్ వచ్చింది అని ఇనీషియల్గా తెలిసినప్పుడు దే ఫీల్ వెరీ స్కేర్డ్, భయపడతా ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ లైఫ్ లాంగ్ మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు వాడాలి అనేసి. దే స్కిప్, తెలిసినా కూడా డయాబెటీస్ ఉంది అని కూడా దే స్కిప్. అట్లాంటి పేషెంట్స్కి ఏం చెప్తారు? సో ఇట్ ఈస్ ఏ డేంజరస్ థింగ్. ఎందుకంటే వెన్ షుగర్ దాని డ్యామేజ్ అది చేసుకుంటూ పోతుంది, మీకు చెప్పదు. ఇన్ఫాక్ట్ మీకు తెలిసేసరికి లేట్ అయిపోతుంది, ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వస్తుంది. అప్పుడు మంచి కంట్రోల్ అంటే మీరు సపోజ్ మీకు షుగర్ ఉందని తెలిసి ఒక 2 ఏళ్ళు మందులు వాడలేదు, ఈ 2 ఏళ్ళు ఇట్ హ్యాస్ కెప్ట్ ఆన్ ఈటింగ్ అవే యువర్ రెటీనా, హార్ట్, కిడ్నీ, నర్వ్స్, బ్రెయిన్, ఆర్టరీస్ అండ్ ఆల్. కాబట్టి మీరు ఏదంటే మీకు యు ఆర్ డూయింగ్ మోర్ హార్మ్ టు యువర్ ఓన్ బాడీ. కాబట్టి మీరు ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. ఫాస్టింగ్ 100 దాటకూడదు, తిన్న తర్వాత 160 దాటకూడదు, HbA1c షుడ్ నాట్ క్రాస్ 6.5. సో దెర్ ఈస్ ఏ రూల్. అంటే ఇదంతా ఏంటంటే సైన్స్ బ్యాక్డ్. ఇలా ఫాలో అవ్వనప్పుడు ఇఫ్ యూ అలౌ యువర్ HbA1c టు బి 7, 8, 9 అండ్ దెన్ యూ డోంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్, దెన్ యూ ఆర్ రిస్కింగ్ సో మచ్ డ్యామేజ్. అది కూడా ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ టు యువర్ హార్ట్, రెటీనా, కిడ్నీ అండ్ ఆల్. కాబట్టి మీరు ఇట్లా భయపడాల్సిన అవసరం లేదు. డయాబెటీస్ ఈజ్ ఇవాళ రేపు రివర్సిబుల్ స్టేట్లోకి చాలామందికి మనం హెల్ప్ చేయగలం వెళ్ళేలాగా. అండ్ 7 out of 10 డయాబెటిక్ పేషెంట్స్ మనం రివర్స్ చేయొచ్చు. కాబట్టి ఒక్కసారి మందులు స్టార్ట్ చేస్తే అది లైఫ్ టైం అని కాదు. స్లీప్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎంతవరకు అవసరం ఒబేసిటీ పేషెంట్స్ అండ్ ఈవెన్ డయాబెటీస్ పేషెంట్లలో? సో షుగర్ లెవెల్స్ పెరగడానికి ఒక వెరీ ఇంపార్టెంట్ కాజ్ ఈ స్ట్రెస్. సో సరైన నిద్ర లేకపోతే అంటే 6.5 to 7 hours ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు స్లీప్ ఫర్ వాట్ ఎవర్ రీజన్, అది వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ అవ్వచ్చు, ఇంకా ఎనీ ఫ్యామిలీ అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రేనియస్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ కీప్ గోయింగ్ అప్. నాట్ జస్ట్ బీపీ, చాలామంది బీపీ, హార్ట్ రేట్ పెరుగుతున్న విషయం వాళ్ళకి తెలుసు, కానీ షుగర్ లెవెల్స్ ఆల్సో గో అప్. ఎందుకంటే సరైన నిద్ర లేనప్పుడు మీ పారాసింపథటిక్ సిస్టమ్ బాడీని యాక్చువల్గా రిపేర్ చేస్తుంది నిద్రలో. సో చేయలేనప్పుడు ఇవన్నీ మీ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు.
సో ఎపినెఫ్రిన్, గ్రోత్ హార్మోన్లు ఇవన్నీ కూడా, కార్టిసాల్స్ ఇవన్నీ కూడా హేవైర్ అవుతాయి అనమాట. అంటే ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి ది పుష్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఏ హయ్యర్, ఈ ఫ్లైట్ స్టేట్లో మీ షుగర్ లెవెల్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. సో మంచి మెడిటేషన్ అవ్వచ్చు, ఒక 30-minute మెడిటేషన్ కానీ, ఎక్సర్సైజ్ చేయడం అవ్వచ్చు, డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. మీరు అలా చేస్తూ నిద్ర కనీసం 6.5 to 7 hours ఆఫ్ స్లీప్ ఉంటే 24 hours ఇన్ఫ్యాక్ట్ మీరు వాడే షుగర్ మందుల మోతాదు తగ్గించచ్చు, నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ తగ్గించచ్చు. ఇఫ్ యూర్ ఆన్ ఇన్సులిన్, ద అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ కూడా మనం మెల్లగా తగ్గించచ్చు. ఓకే. ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు జనరల్గా పేషెంట్స్? డయాబెటీస్ రెమిషన్ మీరు అన్నట్టు చేయాలని ట్రై చేస్తున్నప్పుడు ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు? సో రిమిషన్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత పీపుల్ టెన్ టు స్టాప్ ఎవ్రీథింగ్. అసలు ఒక్కోసారి మందుల రికమెండేషన్ ఉన్నా కూడా మందులు ఆపేస్తూ ఉంటారు. అది కొలెస్ట్రాల్ మందు అవ్వచ్చు, కోర్స్ షుగర్ రిమిషన్ స్టేట్లో ఉంచడానికి హెల్ప్ చేసే మందులు కూడా కంప్లీట్గా ఆపేస్తారు. డైట్ విషయంలో కొంచెం లేజీగా ఉంటారు. దే స్టార్ట్ ఈటింగ్ ఎవ్రీథింగ్. ఎక్సర్సైజ్లో కూడా ఇన్ఫాక్ట్ సరిగ్గా చేయరు. అండ్ మనం ఒక ట్రెండ్ చూస్తూ ఉంటాం, 6 monthsలో మెల్లగా దే స్టార్ట్ బికమింగ్ డయాబెటిక్ అగైన్. ఓకే. రైట్. అంతకుముందు 5.7, 5.6 ఉన్న హెచ్బిఏవన్సీ వీ హ్యావ్ సీన్ ఇట్ క్లైంబ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. ఎస్పెషలీ అంటే కాంప్లసెన్సీ అంటాం, అంటే ఒక నెగ్లెక్ట్ లాగా చేయటం. అది డైట్ అవ్వచ్చు, మందులు కంప్లీట్గా అన్ని మందులు ఆపేయటం అవ్వచ్చు, దెన్ స్ట్రెస్లో ఉండటం, దెన్ ఎక్సర్సైజ్ చేయకపోవటం అవ్వచ్చు. స్లోగా వీ స్టార్ట్ సీయింగ్ దెన్ 6.5 నుంచి ఈవెన్ 7-8 హెచ్బిఎన్సీ వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్గా మీరు డయాబెటీస్ రిమిషన్లో ఉన్నా కూడా యూ హెవ్ టు చెక్ యువర్ షుగర్స్ ఎవ్రీ వీక్. ఒక సండే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ చెక్ చేసుకొని రాసుకోండి. బ్లడ్ ప్రెషర్ కూడా చెక్ చేసుకోవాలి. చాలామంది డయాబెటిక్ పేషెంట్స్లో బ్లడ్ ప్రెషర్ గైడ్ లైన్స్ ఆర్ స్ట్రింజెంట్, వెరీ ఇంపార్టెంట్. వీళ్ళకి 120/80 ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు 130/85 దాటితే బీపీ ఇన్ డయాబెటిక్ పేషెంట్ రిస్క్ ఆఫ్ నెఫ్రోపతి, కిడ్నీ మీద ఇంజురీ అనేది పెరుగుతుంది. సో ఇలా ఒక డాక్టర్ మీకు స్ట్రాంగ్గా ఇదిగోండి ఇది ఆపొద్దు అని చెప్పినప్పుడు డు నాట్ స్టాప్, ఇట్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ ఆపాలి అన్నప్పుడు సూపర్విజన్లోనే, డాక్టర్ సూపర్విజన్లోనే మీరు మందులు ఆపాల్సిన అవసరం ఉంటుంది. అండ్ లైఫ్ స్టైల్, మీరు తినే ఫుడ్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ అవ్వచ్చు, దీస్ ఆర్ ఫర్ ఎవర్. పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అండ్ దే షుడ్ బి కమిటెడ్ టు ఇట్. దే షుడ్ ఎంజాయ్ ఇట్. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వచ్చే ఎండార్ఫిన్స్ కానీ అదొక పనిష్మెంట్ లాగా భావించకుండా, ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్, దే విల్ బి ఏబుల్ టు స్టే ఇన్ దట్ రిమిషన్ స్టేట్. So one message you would like to give to diabetic patients who think diabetes is not serious? డయాబెటీస్ ఈజ్ అ వెరీ సీరియస్ ప్రాబ్లం. మీరు కనుక ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అండ్ హెచ్బిఎన్సీ వాల్యూస్ని రెస్పెక్ట్ చేస్తే, ఇఫ్ యూ కీప్ ఇట్ 100 ఫాస్టింగ్, ఒక 80 to 110 ఉండేలాగా ఫాస్టింగ్, తిన్న తర్వాత 120 to 160 ఉండేలాగా, హెచ్బిఎన్సీ అరౌండ్ 6.5 కనుక మీరు మెయింటైన్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ యూల్ హ్యావ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, లాంజివిటీ కానీ, మీ హార్ట్ కిడ్నీని రక్షించుకోవడం కానీ, ఒక నాన్ డయాబెటిక్ పేషెంట్కి ఎలా అయితే ఉంటారో అలాగే లైఫ్ లాంగ్ యూ కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ హెల్తీ లైఫ్. కానీ మీరు ఈ వాల్యూస్ని రెస్పెక్ట్ చేయకపోతే, ఇఫ్ యూ అలో షుగర్స్ టు బీ హయ్యర్, అంటే మీరు సరైన టైంకి చెక్ చేసుకోకపోవడం అవ్వచ్చు, మీకు తెలియకుండానే 200-300 షుగర్స్ ఉన్నప్పుడు హెచ్బిఎన్సీ 9-10 అలా అలో చేస్తే మాత్రం అది చూపించే నరకం ఏ డిసీజ్ చూపించదు, నాట్ ఈవెన్ క్యాన్సర్ అండ్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీ ఆర్గాన్, మేజర్ ఆర్గాన్ ఇన్ ద బాడీ. రెటీనా కానీ, హార్ట్ కానీ, కిడ్నీ కానీ, నరాలు కానీ, ఆర్టరీస్, బ్రెయిన్ కానీ, ఇలా. సో మనం ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ సింపుల్ థింగ్, బట్ పీపుల్ డోంట్ పే మచ్ అటెన్షన్ టు ఇట్ అన్ఫార్చునేట్లీ. బట్ ఎస్, ఇట్ ఈస్ ఎ సీరియస్ ప్రాబ్లమ్ ఇఫ్ యూ డోంట్ చెక్ ద షుగర్ లెవెల్స్. మీరు కంట్రోల్ సరిగ్గా లేనప్పుడు మాత్రం అది చాలా డ్రెడెడ్ డిసీజ్. Okay. Sugar versus jaggery, which is better? So none is better actually, but if you have to choose, then obviously jaggery, but quantity as less as possible. Okay. Fruits in diabetes, yes or no? Yes, but lean, tend towards raw fruits, unripe fruits. Okay. Walking after meals, myth or a must? So again, there is a balance to it. You should be walking, but not strenuously. You should not walk very fast and all. Probably 15 to 20 minutes you can walk, but should not be very fast. Okay. Home remedies, helpful or harmful? Some of them are helpful. In fact, fiber-rich foods like fresh veggies and all, if you take, they are definitely going to help with satiety and all. But some of them, people have a feeling that when they drink this, అంటే కాకరకాయ జ్యూస్ తాగినప్పుడు షుగర్ కంట్రోల్ ఉంటుందని వాళ్ళే అనుకోవటం, అది ఒక మిత్ బేసికలీ. దానివల్ల కొంచెం నష్టం కూడా జరుగుతుంది, ఎందుకంటే బాగానే ఉంటుంది అని వాళ్ళు అనుకోని దే స్కిప్ టాబ్లెట్స్ ఆల్సో. సో అలాంటి మిత్స్ ఆర్ డేంజరస్. ఇన్ఫాక్ట్ యు ఆర్ అలోయింగ్ షుగర్స్ టు గో అప్. One message for people who are struggling with the diabetes and obesity. People who have obesity and diabetes, the newer classes of medicines that we have, they are really a boon. So they can definitely help you travel towards reversal or remission.
right? Again, we can't tell that to every diabetic patient, but 7 out of 10 diabetic patients can be helped get into a remission state. So it is not a sentence, it is not a punishment for lifetime, but again it demands very strict commitment in terms of what you eat Yeah. and how much you work out, and of course following the medicines that your doctor has given religiously. పేషెంట్స్ మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు లైక్ సేఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్ ఆర్ ఒబేసిటీ అట్లాంటి పేషెంట్స్ మిమ్మల్ని ఎట్లా కన్సల్ట్ అవ్వాలి? నేను యశోద సోమాజిగూడలో ఉన్నానండి, 9 to 5 పబ్లిక్ హాలిడేస్ తప్ప. ఐఎమ్ ఆల్సో అవైలబుల్ ఆన్ ఆన్లైన్ కన్సల్టేషన్స్, ఓకే. బట్ యూజువల్గా ఫస్ట్ విజిట్ షుడ్ ఆల్వేస్ బీ లైవ్. We recommend them that they should come to the hospital. Yashoda Somajigoda 9 to 5. Okay. So thank you so much, sir, for joining us. Thank you. Thank you.